హెచ్సీఏపై ఈడీ కేసు నమోదు చేసింది. ఈసీఐఆర్లో 5గురిపై కేసులు నమోదు చేశారు అధికారులు. గతంలో నమోదైన 2 కేసులను కలిపి కొత్త ఈసీఐఆర్ పీఎంఎల్ఏ సెక్షన్ కింద కేసులు ఫైల్ చేశారు. బీసీసీఐ నుంచి వచ్చిన నిధుల విషయంలో మనీ లాండరింగ్ జరిగినట్లు అనుమానిస్తున్నారు. జగన్మోహన్ రావు, శ్రీనివాసరావు, రాజేంద్ర యాదవ్, సునీల్ కాంటే, జి కవితలపై కేసులు నమోదు కాగా అతి త్వరలోనే నిందితులను కస్టడీకి కోరనుంది. అటు సిఐడి కస్టడీ ముగియగానే ఈడీ విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటు హెచ్సీఏపై ఈడీ కేసుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని అయితే కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? హెచ్సీఏపై ఈడీ కేసు కూడా నమోదు చేసింది. ఈసీఐఆర్ పై 5గురి పైన కూడా ఎస్సీఐ కేసు కూడా నమోదు చేసింది. అయితే ఈసీఆర్ లో పిఎంఎల్ యాక్ట్ అంటే మనీ లాండరింగ్ సంబంధించిన కేసును కూడా ఎస్సీఐలో అరెస్ట్ అయిన 5గురి పైన కూడా మనీ లాండరింగ్ కేసు కూడా ఈడీ ఇప్పటికే ఈసీఐఆర్ కూడా నమోదు చేసింది. ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రావు, శ్రీనివాసరావు, రాజేంద్ర యాదవ్, సునీల్ కాంటే కవితల పైన కేసు కూడా నమోదు చేసి వారిని కూడా కస్టడీ కోరే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈడీ మనీ లాండరింగ్ సంబంధించి దానిపైన కూడా కొన్ని కీలకమైన సాక్ష్యాధారాలు కూడా సేకరించిన నేపథ్యంలోనే పూర్తిగా ఈసీఐఆర్ కూడా నమోదు చేసింది. అయితే వీరంతా కూడా మనీ లాండరింగ్ కావచ్చు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా బీసీఐ సంబంధించిన నిధులు కావచ్చు, ఎస్సీఐ సంబంధించిన నిధులు కావచ్చు, ఇదన్నీ కూడా ఇతర సంబంధించి కూడా అవకతవకలకు పాల్పడ్డారు అనేది మాత్రం ప్రధానంగా వీళ్ళపైన ఆరోపణలు ఉన్న నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఈడీ ప్రత్యేకంగా ఇన్వెస్టిగేషన్ చేసి కొన్ని కీలకమైన ఆధారాలు కూడా సేకరించిన నేపథ్యంలోనే వీరిపైన ఈడీ కేసు నమోదు చేసింది. అయితే వీరిని కూడా ఈడీ అధికారులు కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేస్తారు. కస్టడీ ఇవ్వాలని చెప్పి కూడా పిటిషన్ దాఖలు చేసిన దాని తర్వాత కోర్టు అనుమతితో కస్టడీ తీసుకున్న దాని తర్వాత వీరిని కూడా విచారణ కొనసాగిస్తారు. విచారణలో భాగంగా మాత్రము కొన్ని సాక్ష్యాధారాలు ఏవైతే సేకరించారో వారి ముందు పెట్టి మరి విచారణ కూడా కొనసాగిస్తారు. పవన్, ఇటు సిఐడి కస్టడీలో ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి? అయితే ప్రజెంట్ మాత్రం ఈ రోజు 2వ రోజు సిఐడి కస్టడీ కూడా కొనసాగుతుంది. అయితే ఇందులో చూస్తే మాత్రము ఎస్సీఏ సంబంధించిన ఎన్నికల నేపథ్యంలో పూర్తిగా ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఎన్నికల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా ఎస్సీఏ నిధులకు సంబంధించి ఏ వస్తువులకు ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేసి వాటన్నిటిని కూడా సొంత లాభాలకు కూడా వాడుకునే దానిపైన కూడా ఇప్పటికే దృష్టి కొనసాగించి మన సిఐడి అధికారులు కూడా ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. కస్టడీలో మాత్రం ఇంకా చాలా విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.